అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థులు మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించింది కూటమి. అయితే బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. టికెట్ తనకే ఇవ్వాలని టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పట్టుపడుతున్నారు. న్యాయం కోసం నల్లమిల్లి పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారాయన. తల్లిని రిక్షాపై కూర్చోబెట్టుకొని కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తున్నారు నల్లమిల్లి. ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా సీటు కేటాయిస్తారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో అధిష్టానం మళ్లీ పునరాలోచన పడింది. అయితే చంద్రబాబుతో భేటీ సందర్భంగా నల్లమిల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. వైసీపీకి ధీటుగా తాను 5 ఏళ్లుగా పార్టీ తరపున పోరాటం చేస్తున్నానని, నియోజకవర్గంలో తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు లేవని రామకృష్ణారెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. సీటు వ్యవహారంపై కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అనపర్తి సీటు వదులుకోవాలంటే అదే జిల్లాలో మరో స్థానం కోరుతున్నట్లుగా పార్టీ నేతల్లో అయితే చర్చ జరుగుతోంది. మరోవైపు తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే దాసరిపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ సీటును బీజేపీకి కేటాయించాలని యోచిస్తున్నారు. అయితే రెండు పార్టీల అధిష్టానాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కడప ఎంపీ టికెట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి కేటాయించింది పార్టీ అధిష్టానం. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ టీడీపీ తీసుకోవడంతో సమాలోచనలు జరుగుతున్నాయి. వాస్తవానికి జమ్మలమడుగు టీడీపీ నుంచి టికెట్ ఆశించారు భూపేష్ రెడ్డి. టీడీపీ, బీజేపీ నేతల మధ్య చర్చలు ఫలిస్తే కడప ఎంపీగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. జమ్మలమడుగు నుంచి భూపేష్ టీడీపీ క్యాండిడేట్ గా బరిలోకి నిలిచేలా చర్చలు సాగుతున్నాయి. తాజా ప్రతిపాదనలకైతే బీజేపీ అంగీకరిస్తే మరో ఎంపీ సీటు బీజేపీకి పెరగబోతోంది. టీడీపీకి అయితే మరో అసెంబ్లీ సీటు దక్కబోతోంది. రైల్వే, కోడూరు, పోలవరం అభ్యర్థుల మార్పులపై అయితే జనసేనలో కసరత్తు జరుగుతోంది. రైల్వే కోడూరులో భాస్కర్ రావు, పోలవరంలో బాలరాజును జనసేన అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా రైల్వే కోడూరులో ఇండిపెండెంట్ సర్పంచ్ శ్రీధర్ కు టికెట్ కేటాయించే యోచనలో పవన్ ఉన్నారని సమాచారం. పీఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు శ్రీధర్. పోలవరంలో కూడా అభ్యర్థి మార్పుకు జనసేన కసరత్తు చేస్తోంది. టీడీపీ నుంచి పోలవరం సీటు కోసం బోరంగం శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. టికెట్ ఇస్తే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత సూర్యచంద్రరావు. దీనిపై జనసేన అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఖరారు చేశారు. అయితే టీడీపీ నేతకు టికెట్ ఇవ్వడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామని జనసేన నేతలు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చేశారు. దీంతో ఇక్కడ అసంతృప్తులకు బుజ్జగించడం జనసేన అధిష్టానానికి కత్తి మీద సాములాగా మారిందనే చెప్పుకోవాలి. మే 13న ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులపై చర్చలు జరుగుతుండటంతో 3 పార్టీల శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు పార్టీ శ్రేణులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.